హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే మాకు ఇది చాలా ఫేమస్ అనమాట. బాలాజీ లడ్డు అంటారు దీన్ని ఇక్కడ స్వీట్ షాప్స్లో. అదైతే ఎంత బాగా చేసుకోవచ్చో, ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకోండి. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం ముందైతే ఇగండిలా 1 కప్పు బెల్లం తీసుకున్నాను తురిమి. అయితే 1 కప్పు బెల్లంకి 3 కప్పులు శనగపిండి అయితే పడుతుంది. అదే బేసిన్ ఫ్లోర్ అంటారు కదా, అది అయితే ఇవ్వండి. మెజర్మెంట్స్ కోసం అదే సేమ్ కప్ అయితే తెచ్చుకున్నాను. దీంతో 3 కప్స్ తీసుకుందాం. ఒకటి, 2, 3. ఇది కాస్త జారుగా ఎలా అంటే మనం బూందీ పోసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. అలా కలుపుకుందాం. ముందైతే ఈ బెల్లాన్ని పాకం తీసుకుందాం. ఇగండి, ఇలా కప్పు బెల్లంకి కప్పు వాటర్ వేసుకుందాం. ఇగోండి, అదే కప్పులో వాటర్ వేసుకొని తెచ్చుకున్నాను. అదే కప్పుతో అలా వాటర్ వేసేద్దాం. ముందైతే బెల్లం కరిగినాక అప్పుడు చూద్దాం. ఇంతలో ఈ పిండిలో కాస్త వాటర్ వేసుకొని కాస్త జారుగా కలుపుకుందాం. ఒక్కసారి ఎక్కువ వాటర్ వేసేవద్దు, వేయకుండా కొద్దిగా వేసుకొని కలుపుకుందాం. ఇగోండి, ఇలా పిండి కన్సిస్టెన్సీ అయితే చూడండి. ఇలా వేస్తే జారినట్టు కరెక్ట్గా రావాలి. కరెక్ట్ కావాలని మనకు తెలియాలి అంటే దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా రావాలన్నమాట. ఇలా వస్తేనే మనకు బూందీ అనేది కరెక్ట్గా వస్తుంది. అయితే ఇంతలో మనం ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ అయితే పెట్టుకున్నాను. బూందీ పోసుకోవడం కోసం ఇవ్వండి, ఇలా చిల్లులు గరిట అయితే ఒకటి తెచ్చుకున్నాను. దీంట్లో వేసేసి మనం వేసేద్దాం. ఇంకా అయితే బూందీ వేయడం అనేది నేను ఒక చేత్తోనే చూపించాలి కాబట్టి బూందీ పోయడం అనేది మీకు చూపించకుండా మామూలుగా వేసేసి మీకు చూపిస్తాను. చూడండి, ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇది కాస్త రోస్ట్గా ఫ్రై అయ్యింది అంటే మనం ఇంకా తీసేసి బూందీ మనం ఈ పాకంలో వేసేసుకోవడమే. ఇంకా చూడండి, బూందీ ఇంకా పూర్తిగా ఫ్రై అయిపోయింది. ఇంకా తీసేయడమే అన్నమాట. తీసేసి ఇలా మొత్తం అంతా బూందీ అంతా ఫ్రై చేసేసుకుందాం. ఇంకా చూడండి, గుల్లగా సౌండ్ చూస్తున్నారు ఎలా వస్తుందో. గుల్లగా ఎంత బాగా వచ్చింది కదా. ఇంకా మొత్తం అలాగే వేసేద్దాం. ఇదిగోండి, ఒకసారి పాకం వచ్చిందో లేదో చూద్దాం ఫస్ట్. అయితే ఇది మరిగినాక ఒక్కసారి నేను వడగట్టి పెట్టాను మళ్ళీని. ఇదిగోండి, ఇలా లేత పాకం రావాలి. అయిపోయింది పాకం. ఇంకా చూడండి, చూపిస్తాను మీకు. అది తెలియట్లే అంటే పాకం పూర్తిగా కాకుండా ఇదిగోండి ఇలా జిగట్లాగా రావాలి. వచ్చింది అంటే మనకి లడ్డు పాకం వచ్చినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి, ఇలా చిన్న కళాయి అయితే పెట్టుకొని ఇందులో ఒక 2 కానీ 3 కానీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే మనం కిస్మిస్ ఇంకా జీడిపప్పు కలిపేసి వేపుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ సరిపోయింది. ఇదిగోండి, ఇలా నెయ్యి అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడు ఇంకా కిస్మిస్ పళ్ళు ముందు వేసేద్దాం. అలాగే జీడిపప్పు కూడా. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆ వేడికే అది ఫ్రై అయిపోతుంది అన్నమాట పూర్తిగాని. చూడండి, ఎంత బాగా రోస్ట్గా ఫ్రై అయిపోయింది. నెయ్యి బాగా వేడెక్కింది కాబట్టి ఆ వేడికి మనకు మొత్తం ఫ్రై అయిపోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది ఇలా దించేసి మనమైతే లడ్డు చుట్టేసుకోవడం. ఇంకా ఇదిగోండి, ఇలా బూందీ మొత్తం రెడీ చేసుకున్నాం కదా. పాకం కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కాస్తంత యాలకుల పొడిని అయితే వేసుకుందాం. పాకంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ బూందీలో మొత్తాన్ని వేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఇలా జీడిపప్పు కిస్మిస్ వేసాం కదా, అది ఆ నేతితో పాటు కాస్త వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుంటే చూడండి, కాస్త నలుపుకుంటూ ఇలా మనం మిక్స్ చేసుకున్నాము అంటే మనకి పాకం అనేది మొత్తం పూసంతకి పడుతుంది అన్నమాట బాగానే.
బూందీలా కాస్త గట్టిగా ఉండ కట్టుకోవాలి, లేకపోతే ఇది అంత బాగా నలగదనమాట. బాలాజీ లడ్డు అనగానే పూస కాస్త గట్టి వస్తుంది. ఆ గట్టి రావడంతో మనం లడ్డు చుడుతూ కాస్త చేతిని క్లీన్ చేసుకుంటూ నెయ్యి రాసుకుంటూ చుడితేనే మనకి ఈ లడ్డు అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, చూస్తేనే నోరు ఊరేటట్టు ఎంత బాగా కనబడుతుంది కదా. కాకపోతే ఇది లడ్డు చుట్టడం మాత్రం చాలా కష్టం అనమాట. కాస్త వేడిగా ఉండేటప్పుడు చుట్టుకుంటే బాగానే వస్తుంది, కానీ అంత వేడిగా చుట్టుకోవడం అంటే చాలా కష్టం కదా. సో అందుకని చెప్పి కాస్త చల్లగా అయినాక చుడితే కొంచెం కట్టడం అనేది లడ్డూకి చాలా కష్టం అవుతుంది. ఎందుకు, ఇది పూస కాస్త గట్టిగా వేపుకుంటేనే మనకి లడ్డు అనేది బాగా నిలబడి కనబడుతుంది. లేదు అంటే మనకి పూర్తిగా మెత్తగా అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. బెల్లంతో కదా ఇది. పంచదార పాకం అయితే మనకి ఏమీ అనిపించదు, కానీ బెల్లం పాకం కాబట్టి ఇది కాస్త గట్టిగా కట్టాలన్నమాట లడ్డు అనేది. ఈ బూందీ కూడా కాస్త గట్టిగా వేసుకుంటే మనకు బాగా వస్తుంది. ఇక్కడ మాకు ఇది స్వీట్ షాప్లో చాలా ఫేమస్ అనమాట, చాలా బాగా దొరుకుతుంది ఇక్కడ. అయితే ఏంటి అంటే ఇది టేస్ట్ కనుక ఒక్కసారి టేస్ట్ చేసారంటే మరి సాదా లడ్డు తినాలనేది అనిపించదు అనమాట, అంత బాగుంటుంది ఈ బెల్లం లడ్డు అనేది. ఇగోండి, ఇలా ఇన్ని లడ్డూలు అయితే చేసుకున్నాం కదా. ఈ మిగిలిన బూందీ అయితే ఇంకాస్త ఇగోండి, ఒక కప్పుకు బూందీ అంటే ఒక 4 లడ్డూలు అయినంత బూందీ ఉన్నది. ఇగోండి ఇంత ఒక కప్పుడు బూందీ అయితే తీసేసి సైడ్కి ఉంచేసాను. ఇది ఎందుకంటే బూందీ కజ్జికాయలు ఎప్పుడైనా విన్నారా మీరు? అసలు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? చాలా బాగుంటుంది అనమాట. అయితే ఈ బూందీ ఇగోండి ఒక కప్పుకి ఇలాగా తీసి సైడ్ ఉంచుకున్నాను కదా. ఈ మిగతా ఇవంతా లడ్డు అంతా చేసేసాం కదా. చూడండి, ఇగోండి లడ్డు ఎంత బాగా వచ్చింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటర్స్.